హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అభిమాన నాగరాజు. నేను చేసే ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉన్నారు. చాలా వాటికి అయితే మనం సహాయం చేసేవి రైతుల యొక్క వాళ్ళు చేసే రోజువారీ పని. అలాగే మనం ప్రతిదీ మనం వీడియోలో చూస్తూనే ఉంటాం. మనం తీయవలసిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. టెంపుల్ వీడియోస్ ఇంకా చాలా చెప్పుకోవాలి, చాలా మాటలే ఉన్నాయి. అలాగే నేను ఇక్కడ గుడిని సందర్శించడానికి వచ్చాను. పశువుల్ని మంచిగా ప్రేమగా ఇక్కడ వాటి కోసం గడ్డి కూడా వేశారు. చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా మంచి అనుభూతి కలిగింది. వాటిని ఇక్కడ పెట్టి మంచిగా వాటికి గడ్డేసి మంచిగా దేవాలయంలో ఈ ఆవుల్ని పెంచుకున్నందుకు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మనం ఇంకా గుడి లోపల కూడా మొత్తం చూద్దాం రండి, ఎలా ఉందో మొత్తం ప్రదేశం కూడా చూడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం. దేవుని గుడిలోన చాలా మంచి అనుభూతిని కలిగించింది. ఈ వీడియో తీస్తుంది మా తమ్ముడు అనమాట. చాలా మంచిగా అద్భుతంగా చాలా బాగా తీశాడు. ఇంకా కాసేపు ఈ వీడియో తీస్తే బాగుండి అనిపించింది. మా పాప అలాగే నాకైతే మంచి ప్రశాంతం. గుళ్ళో కాసేపు ఒక అర్ధగంట కూర్చున్నా కానీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచిగా దేవునికి నేను దండం పెట్టుకున్నాను. అలాగే గంట కూడా కొట్టాను. మంచిగా మన జీవితం బాగుండాలని మనం అలాగే పుస్తకాలు ఎన్నో మంచిగా ఉంటాయి. దేవునికి మంచిగా మనం ఏదైనా అనుకొని చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇది మనం తీసిన వీడియో. ఇది సీతారాముల కళ్యాణం నాడు ఈ వీడియో తీయడం జరిగింది. మా అన్నయ్య, మా పెద్దమ్మ మా ఊర్లో అద్భుతంగా చేశారు. మంచిగా మా అన్న ఫోటోకి పోజులు ఇస్తున్నాడు. నాకు ఒక స్పెషల్ అనమాట. ఇంకా టెంపుల్ గురించి, ఇంకా దేవునికి సంబంధించిన వీడియో ఇంకా చాలా చేయాలి. మనకి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా వీలు దొరకలేదు. ఖచ్చితంగా ఇంకా మరిన్ని ఇంకా బెటర్గా వీడియో ఒక షూట్ చేయాలి. ఇంకా సమాజం కోసం మంచి, ఇంకా వాళ్ళ అభివృద్ధి కోసం, అలాగే చిన్న పిల్లల గురించి, అలాగే మన జీవితం, వాళ్ళ జీవితంలో ఉన్న మార్పుల కోసం, అలాగే ప్రతిదీ అందరూ మన వాళ్ళే. అందరితోటే మన జీవితం. అందరూ బాగుంటూనే మనం బాగుంటాం. అందరి సంతోషమే నా సంతోషం. మీ అంత అభిమానం, మీ అభిమానమే నన్ను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా అవకాశం కల్పిస్తుందని కోరుకుంటున్నాను. మీ అందరి అభిమానంతో, ఆదరణతోటి నేను చేసిన ప్రతి వీడియోలోన నా కష్టం మీకు కనిపిస్తుంది. అలాగే నేను చేసిన ప్రతి వీడియోలోన మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత ఉంటుందో ఇతరులకి సహాయం చేయడం అవుతుంది, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం అవుతుంది. జీవితం సంబంధించిన ప్రతి విషయం, ఇలా జరుగుతున్న సన్నివేశాలని మీకు వీడియో ద్వారా రూపంలో నేను ఎన్నో వీడియోలు ఇప్పటికీ చేశాను, చాలా చేశాను. మంచి ఇంకా బెటర్ ఇంకా చేయాలి. ఇంకా మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇంకా మరిన్ని విషయాలు తెలియజేయాలి. ఇంకా మీతో ఇంకా చాలా విషయాలు నేను పంచుకోవాలని నా మనసు ఎప్పుడు తపన పడుతూనే ఉంటుంది. మీ అందరి సంతోషం. అలాగే మనం దేవుల్లో లోన చూసాము, సీతారాముల లోన మంచి చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా గుళ్ళో లోన సీతారాములు. ఈ గుళ్ళో కూడా అన్ని ద్వారాలు మూసేసి ఎక్కడో ఒక చోట నుంచి లోపలికి నీడ వస్తుంది. మొత్తం రాయితోటే కట్టారు ఈ గుడిని, మొత్తం బండలతోటే. చాలా మంచిగా బాగుంది. ఆ తర్వాత మా అన్నయ్య కూతురు వైష్ణవి, విక్కీగాడు, తర్వాత మా కళ్యాణం వస్తుంది. ఏదో సరదా కోసం అలా తీసాను. ఆ తర్వాత పిల్లలు. ఈ వీడియోలోన మీకు
మీరు చూడండి ఎంత. నేను ఇక్కడి నుంచి ఎక్కడ మొదలుపెట్టాను, మన గుడిలో నుంచి గుడిలో ఉన్న వాతావరణం చూపిస్తూ, అలాగే మనం చేసే పని, అలాగే పిల్లలతో ఉండే సంతోషమైన జీవితం, ఇలాంటి ఇంకా నేనేంటో నా మనసు ఏంటో మీకు అర్థం చేసుకోండి. మంచిగా ఇంకా వీడియోలు చేయడానికి అవకాశం ఉంది. ప్రతి దాంట్లోన నా కష్టం మీకు చూడండి ఒకసారి. చాలా ముద్దు పిల్లలు, వాళ్ళకి వృద్ధుల ఆశ్రయంలో వాళ్ళు పిల్లలు పలకరించడానికి వచ్చారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న అనుబంధం, అలాగే పిల్లలు వృద్ధులకి ఊహ తెలియని సరిలేని ఊహ జ్ఞానులైనా కానీ వాళ్ళు వృద్ధులకి సహాయం చేయడానికి వాళ్ళు బిస్కెట్లు, ఫ్రూట్స్ అవి తెచ్చారంటే నాకైతే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. సమాజంలో ఇంకా మార్పు రావాలి, ఇంకా మరిన్ని మంచి అవకాశాలు ఇవ్వాలి, ఇంకా ఇలాంటి మంచి గొప్ప కార్యక్రమాలు మనం చేపట్టాలి. ఇంకా మార్పు రావాలి. మంచితనంతో మనం మరిన్ని కార్యక్రమాలు చేయాలి. మా పెద్ద పాప లాస్ట్గా మా పాపతోటి సరదాగా నేను ఆడుకుంటూ వీడియో చేయడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా చెప్పాలి అంటే ఒక కన్న తండ్రి పిల్లల కోసం ఎంతగా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి మంచి గేమ్స్ వాళ్ళకి నేర్పిస్తుంటే వాళ్ళకి ఆటల మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే వాళ్ళకి మంచిగా వాళ్ళకి శ్రద్ధ కలిగేటట్టు మనం మార్చాలి. వాళ్ళకి మనం తెలియని విషయాలు వాళ్ళకి మనం చెప్తూనే ప్రతిదీ వాళ్ళ తల్లిదండ్రుల కన్నా వాళ్ళు మనం మంచిగా నేర్చుకుంటారు. కాబట్టి మనం మంచిగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ఇది నన్ను అట్లా చేయాలని అంటే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. వాళ్ళు ఎందుకంటే మన ప్రపంచం అంటే మనకి ప్రపంచంలోన మనకి చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి మాత్రం మనమే ప్రపంచం, తల్లిదండ్రులే ప్రపంచం వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఇప్పుడు జీవించగలిగేలాగా మనం చేయాలన్నమాట. వాళ్ళకి మంచి జీవితం ఇవ్వడం అనేది ఒక తండ్రిగా మన బాధ్యత. అలాగే మా పాపని నేను చిట్టి కుమార్ నా జీవితంలో ఉన్న సంతోషకరమైన కొన్ని క్షణాలని వీడియో రూపంలో నేను చిత్రీకరించుకున్నాను. ప్రతి వీడియో ఒక మెమొరబుల్, ఒక జ్ఞాపకం. వస్తాను నేను బాగా చెప్పేవాళ్ళు. ప్రతి సన్నివేశం ఒక మధుర జ్ఞాపకం. ఇలాంటి మధుర క్షణాలు మళ్ళీ రావు అన్నమాట. జీవితం కూడా అంతే. జీవితంలోన ఉన్న జీవితాన్ని మనం చదువుకోవాలి. ఏమన్నా మనం ఉన్న జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మా పాప ఎంత చెప్పినా కానీ నా మాట కూడా సరిగ్గా వినకుండా చెప్పినా చేస్తుంది అన్నమాట. అదే మా పాప స్పెషాలిటీ. మా వదిన మామ ఇక నా చిన్న కూతురు పేరు నవనీత. బాగుందండి ఫ్రెండ్స్. చాలా అల్లరి పిల్ల, చాలా బాగా అల్లరి చేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. మా భార్య పేరు దుర్గా, కానీ కొంచెం కోపంగా ఉంది నా మీద. ఎందుకంటే జీవితంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. మా అమ్మ, నాన్న, మా అన్న, తమ్ముడు, మా
ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది ఒక జీవితంలో ఇంకా ఒక మైలురాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఒక ప్రశాంతమైన వాతావరణం. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ మనకి ఎన్నో మార్లు, ఎన్నో ఒడిదుడుకులు ఇక్కడ మనకి జీవితాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి, చూసారా మీరు? ఇక్కడ ఈ వీడియోలో ఏముందిలే అనుకుంటే మీరు పొరపడినట్టు. ఈ వీడియో మొత్తంలో అసలు ఈ 15 నిమిషాల వీడియోలోనే ఏముందిలే అనుకుంటే మీరు పొరపడినట్టే. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రతిదీ జీవితంలో సంబంధించిన ప్రతి వాల్యుబుల్ అన్నమాట. చాలా చాలా మొదటి క్షణాలు. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూడండి, మనకి ఒక మన జీవితంలో జరిగే ప్రతి కనిపిస్తూ ఉంటుంది. గమ్యం ఇక్కడ ఆడుకునే ఆట బొమ్మలు కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక వ్యాపారస్తులు కనిపిస్తున్నారు. ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ కూడా మంచి విషయాలే ఉన్నాయి. పరుగులు తీస్తున్న ప్రపంచం. ఎవరి కోసం మన జీవితంలో ఆగదు. అందరితోటి మనం ప్రేమగా ఉండాలి, సరదాగా వాళ్ళతో మాట్లాడాలనేది నా యొక్క ఇదే ఉద్దేశం అన్నమాట. అందరూ మన వాళ్ళే అన్నది, అందరితోటి మంచిగా ఉద్దేశం. తనది శ్రీకాకుళం అంట. తన భాష కూడా తీరుగా ఉంది, చాలా బాగుంది. అంటే అదే ఇది మంచిగా, చాలా మంచిగా మాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి చెప్పాడు. సహారా అంట. తనకి 2 పిల్లలు, తన భార్య. తను మేస్త్రి పనికి వచ్చాడనమాట. తన పేరు బాలకృష్ణ. మాట్లాడారు. ఇక్కడ గమనిస్తున్న అన్న పేరు కూడా నేను అడిగాను. అన్న కొంచెం సిగ్గుపడుతుంది పేరు చెప్పడానికి. అన్న కొంచెం చూడండి బొమ్మలు. ఇక్కడ మనం మన జీవితంలోన అసలు రంగుల లోకంలోన ఇది ఒక కార్టూన్. ఏమైనా తినని చెప్తుంది, చెప్తుంది మాటలు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో అసలు నేను ఈ వీడియోలో నాకు దొరికితే నేను అనుకోలేదు. అనుకోకుండా నా కెమెరాలో చిక్కాయి అన్నమాట. ఆ తర్వాత నేను మా పాపతోటి సరదాగా వచ్చిన క్లిప్పు. ఆ పాపకు నేను జుట్టు అక్కడక్కడ కనిపిస్తుందని నేను ముందు చూపించాను. మా చిన్న పాప. ఆ తర్వాత నేను ఇంద్రాణతో కలిసి మేము చెరుకుల బండి కాడికి వెళ్ళాం. ఇక్కడ కూడా మీకు ఒక జీవిత శైలి మీకు కనిపిస్తూనే ఉంది. తను చేసే పని, ప్రతి ఒక్క పని అంటే కష్టం జీవితం. ఇంకా చాలా ఉన్నాయండి చూపించేది. దయచేసి మీ అందరికీ నా వీడియోస్ కోసం నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మన వీడియోస్ కోసం అప్డేట్లో ఉండండి. నేను ప్రతిదీ ఇంకా బెటర్గా, ఇంకా మరిన్ని మంచి వీడియోస్, మంచి విషయాన్ని తెలియజేయడం కోసం నేను మీకు ముందుగానే ఉంటాను. ఇంతకన్నా ఇంకా బెటర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా మంచిగా జీవిత శైలి ఇంకా చూపించాలని నా ఆశ. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని నా మీ అందరి అభిమానం కోసం, మీ ఆదరణ కోసం నేను ఎప్పుడు మన ప్రాణం అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. ఉన్నన్నాళ్ళు అందరితో సంతోషంగా ఉండాలి, అందరినీ సరదాగా నవ్వించాలి, అందరికీ ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, అందరితోటి మనకి ఏదైనా ఉంచాలి, అందరిలో ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి. వాళ్ళ కోసం నేను ఏదన్నా చేయాలి, ఏదన్నా చెప్పాలి. నా మనసు ఇప్పుడు తపనతోనే ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా చాలా నేను ఈ చేసిన వీడియోలలో మీకు
కొంచెం తీసుకెళ్ళి మరిన్ని ఇంకా కోసం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తూ నేను ఇంకా ముందు నడిపించాలని కోరుకుంటున్నాను.